అంటే మరి మనం కూడా కొన్ని గవర్నమెంట్స్ మధ్యలో మనం ఉన్నాము. ఫలానా ప్రభుత్వంలో మనం ఉన్నామని మనం చెప్పుకుంటూ ఉంటాం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం యొక్క స్వాధీనంలో మనం ఉన్నామని మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాగనే మరి వారు మన మీద ప్రభుత్వం చేస్తూ ఉంటారు, అధికారాన్ని చెలాయిస్తూ ఉంటారు. అలాగే మరి దేవుడు కూడా మనకు ప్రభువుగా, మనకు అధికారిగా, మరి మనల్ని నడిపించేవారుగా ఉండాలని దేవుడు ఎంతగానో కోరుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు. కనుక మనము దేవుని యొక్క రాజ్యాన్ని మనం ఆహ్వానించవలసినటువంటి వారు ఉన్నాం. మన జీవితాల్లోనికి ఆహ్వానించవలసినటువంటి వారు ఉన్నాం. ఆయనను మనము ప్రభువుగా ఆహ్వానించాలి, రక్షకుడిగా మనం ఆయన్ని ఆహ్వానించవలసినటువంటి వారు ఉన్నాం. ఆయనను మరి ప్రభుత్వం చేయమని మనం కోరవలసినటువంటి వారు.